ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుండు. ఇక ఏమన్నా అంటే ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాము అని మాట్లాడతారు. ఇక ఎన్నికలు అయిపోగానే మేము ఓడిపోలేము, వాళ్ళే ఓడగొట్టిరని మాట్లాడతారు. ఈయన మాట్లాడే మాటలు ఇవి. ఈయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఇక చూడుర్రి, మేము ఓడిపోలే, ఓడించారు. బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యారు. రామచంద్రరావు ఈయన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరు అన్నా ఇట్లా మాట్లాడతారు అసలు? రాష్ట్ర అధ్యక్షుడు అయింది సరే, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మరి అదే కరీంనగర్ లో, అదే నిజామాబాద్ లో మరి మీ అభ్యర్థులు ఎట్లా గెలిచిర్రు? ఆడ బండి సంజయ్, ఆడ అరవింద్ ఎట్లా గెలిపించుకుర్రు? సరే, వాళ్ళు ఏం చేసిర్రా ఏందో తర్వాత పక్కన పెడితే, వాళ్ళు పట్టుబట్టి మొత్తం వారాయి మొత్తం వివరించుకుంటా అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియ మొత్తం వాళ్ళే తన భుజాల మీద వేసుకొని మొత్తం మీదనైతే అభ్యర్థులను నిలబెట్టుకోరు. అభ్యర్థులను నిలబెట్టుకొని వాళ్ళు ఏం చేసిరు తర్వాత, కానీ ఆ అభ్యర్థులను అయితే గెలిపించుకోరు. మరి రాష్ట్రంలో మీరెందుకు గెలిపించుకోలేరు? మీరు అభ్యర్థులను ఎందుకు, సరైన అభ్యర్థులను ఎంపిక ఎందుకు చేయలేరు? ఏమనంటే మేము ఓడిపోలేము, వాళ్ళే ఓడించిరు అని మాట్లాడుతున్నారు. అసలు ఈ మాట్లాడే మాటలేనా? ఆ మూడు పార్టీలది ఫెవికాల్ బంధం. సీట్లు తక్కువ వచ్చినా ఓట్ల శాతం పెరిగింది. హంగు వచ్చిన చోట ఎవరికి మద్దతు ఇవ్వం. మజ్లిస్ దయ లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచేవే కాదని వాక్యాలు. ఇగో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం ప్రజలు గుర్తుకొచ్చుడు కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీరు సరి చేసుకోరు. ఎందుకంటే మీరు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ లో మాదే బీజేపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. ఇక ఆడ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా గదే సప్పుడేగా ఊకోవాలి, ఇక నాయకులను పట్టించుకోవడం బంద్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను పట్టించుకోరు. బీజేపీకి నాయకత్వం ఉన్నది, ఇప్పటికి కూడా నాయకత్వం లేకపోతే అక్కడక్కడ బీజేపీ రెబల్స్ కూడా గెలిచిరు. మీరు ఫస్ట్ మీ నాయకత్వ లోపాన్ని మార్చుకోర్రి. మీ నాయకత్వ లోపాన్ని మార్చుకొని మీ పార్టీలో అంత ఉన్నటువంటి కుమ్మరాటలను పక్కన పెట్టి రాష్ట్రంలో మేము ఎట్లా అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఇంకా వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మేము ఎట్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి దాని మీద మీరు ఒక కార్యాచరణ చేపట్టి మీ నాయకత్వ లోపంలో ఉన్నటువంటి ఆ లోపాలను పక్కన పెట్టి సరైన పార్టీ కోసం కష్టపడుతున్న క్యాడర్ను చేజారకుండా చూసుకోరు ఫస్ట్. అట్లా అయితే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఎందుకు సక్సెస్ కాదు? బండి సంజయ్ అనే వ్యక్తి ఒక్కడు అన్ని తానాయి తను నిలబెట్టుకొని 30 మంది అభ్యర్థులను నిలబెట్టుకుండు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో తన రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నప్పుడు ఎన్నో సీట్లను గెలుచుకున్నారు. మరి ఎటుపోతుంది? ఏడా రాష్ట్ర నాయకత్వ లోపమా, మరి నియోజకవర్గాల లోపమా? ఏడా లోపం అనేది ఉందో ఫస్ట్ గుర్తించుకొని రాష్ట్రంలో రానున్నటువంటి ఎన్నికలలో మేము ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక కార్యాచరణ చేసుకొని మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు కార్యాచరణ మొదలు పెట్టుకోరు. అట్లయితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓట్లు వేయరు? అయ్యో, రాష్ట్రంలో బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోకబారి ఒప్పందంతో పనిచేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అసలు సరే, అటు బీజేపీ పార్టీ పోటీ చేసింది, అటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పోటీ చేసింది, ఎంఐఎం పోటీ చేసింది, ఇండిపెండెంట్ పోటీ చేసారు, సిపిఐ పోటీ చేసింది, సిపిఎం పోటీ చేసింది. వీళ్ళందరూ కొన్ని చోట్లలో అన్ని పార్టీలలో గెలిచిరు. అధికార పార్టీని పక్కన పెడితే అటు సిపిఐ గెలిచింది, మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిరు, ఎంఐఎం గెలిచింది. మిమ్మల్ని పడిబట్టి మిమ్మల్ని మీ పనే పట్టుకొని ఇక బీజేపీ పార్టీని గెలిపియద్దు అని చెప్పి అయితే వాళ్ళు అనుకోలేరు కదా. అట్లా అనుకునేది ఉంటే మరి నిజామాబాద్ లో, కరీంనగర్ ఎట్లా గెలిచినాయి? మీరు మాట్లాడే మాటలు సరికాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా, మీరు మాట్లాడే మాటలు సరికాదు. మీ వైఖరిని మార్చుకొని మీరు ప్రజలకు ఉపయోగపడాలి. ఎట్లా అయితే మనల్ని ఇంకా అసలు ప్రజలు ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా నమ్ముతారనే దానిపైన అయితే ఒక కార్యాచరణ చేసుకోరు మీరు. ఇక